హలో గాయ్స్, తెలంగాణ ప్రజలకు, నా ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అదిరిపోయి శుభవార్తను తీసుకొని రావడం అయితే జరిగింది. అదేవిధంగా నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్. 3 లక్షల మందికి ఆసరా పింఛన్లు రద్దు, 4016, 6016 కొత్త పింఛన్లు అమలు, కొత్త పింఛన్ల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానీకం వీడియోని పూర్తిగా చూడండి. అయితేనే మీకు ఒక క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వారికి అవసరమయ్యే, యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ని చేరవేసిన వారి అవుతాం. అదేవిధంగా మన ఛానల్ని మీరందరూ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా, ఒక నిర్దిష్టానుసారంగా సరైన సమయంలో మీ ముందుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం చేసే బాధ్యత నాది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ నిర్దిష్టానుసారంగా, సమయానుసారంగా పథకాలకు సంబంధించిన వివరాలను సేకరించి ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కావున వీడియోని చూసిన వెంటనే మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వివరాల్లోకి వెళ్తే, మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2000 రూపాయల పింఛన్ని 4000 రూపాయలకి, 4000 రూపాయల పింఛన్ని 6000 రూపాయలకి పెంచిన విషయం తెలిసిందే. మరి ఈ పెరిగిన ఆసరా పింఛన్లు అమలుకు ప్రభుత్వం అయితే జాప్యం చూపిస్తూ వచ్చింది. కానీ ఈ జాప్యానికి తెరపడనుంది. ఈ ఏప్రిల్ నెలలో ఇచ్చే ఆసరా పింఛన్ల పైన ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను అయితే తీసుకొని వచ్చిందొచ్చి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత వారిని రద్దు చేస్తూ, అదేవిధంగా కొత్త వారికి పింఛన్లను అమలు చేస్తూ కూడా ఈ ప్రభుత్వం జీవోను అయితే జారీ చేయడం అయితే జరిగింది. మరి పాతవారికి రద్దు చేయడానికి గల కారణాలు ఏమిటంటే, ఎందుకంటే పాతవారు సదరం సర్టిఫికేట్లు గాని, డెత్ సర్టిఫికేట్లు గాని, కొన్ని బోగస్ సర్టిఫికేట్స్, అదేవిధంగా రేషన్ కార్డులు అనేది ప్రాపర్ గా లేని వారందరికీ ప్రభుత్వం దాదాపు 2 నుంచి 3 లక్షల మంది పాత పింఛన్లను రద్దు చేస్తూ, అదే వారికి కొత్త పింఛన్లని 50,000 నుంచి 1,00,000 మందికి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కదా, 5 లక్షల మంది, వాళ్ళందరికీ కూడా పింఛన్లను కలుపుతూ ప్రభుత్వం జీవో అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఈ పెరిగిన ఆసరా పింఛన్లను ఏప్రిల్ మాసంలో ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. మరి ఈ ఆసరా పింఛన్లు ఎక్కడ ఇస్తారా అనే సందిగ్ధత అందరికీ చాలా ఎక్కువ మోతాదులోనే ఉంది. ఆల్రెడీ మార్చి నెల ఆసరా పింఛన్లను చాలా మందికి అయితే జమ కావడం జరుగుతుంది. మిగతా ఎవరికైతే మార్చి నెల ఆసరా పింఛన్లు జమ కాలేదో వారందరికీ ఈ వారం రోజుల్లోనే ప్రతి ఒక్కరికి పోస్ట్ ఆఫీస్ దగ్గర ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నుంచి పథకాలను ఇవ్వొద్దు, జగనన్న ఫోటో ఉన్న ఆసరా పింఛన్ల బుక్కులు అయితే తీసుకొని వెళ్లొద్దు, ఓన్లీ ఆధార్ కార్డు తోటి మాత్రమే వెళ్లాలని పేర్కొన్న ప్రభుత్వం మరి తెలంగాణలో మాత్రం ఇలాంటి రూల్స్ తీసుకొని రాలేదా అంటే, ఈ మార్చి నెలలో మాత్రం అలాంటి రూల్స్ అయితే ఏం లేదు. కానీ ఏప్రిల్, మే, జూన్ నెల ఇచ్చే ఆసరా పింఛన్లు మాత్రం తెలంగాణ ప్రజలు కూడా మీ దగ్గర ఉన్న ఆసరా పింఛన్ల బుక్కుని తీసుకొని వెళ్లకుండా కేవలం ఆధార్ కార్డుతోని తీసుకొని వెళ్తే మీ అందరికీ పథకాలం అయితే రావడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం ఇప్పటికీ ఆసరా పింఛన్లను పెంచకపోవడం ఎంతవరకు అయితే కరెక్ట్. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పింఛన్ల కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. కావున ప్రభుత్వం దయతలచి ప్రతి ఒక్కరిని తమ పిల్లలుగా భావించి ఇలాంటి సందిగ్ధతకు లోను చేయకుండా ప్రతి ఒక్కరికి పింఛన్లను అయితే ఇవ్వాలి. అదేవిధంగా ఏప్రిల్ మంత్ నుంచి బ్యాంక్ అకౌంట్ లో వేసే యోచనలు ప్రభుత్వం అయితే కనిపిస్తోంది. ఏది ఏమైనా బ్యాంక్ అకౌంట్ లో ఆసరా పింఛన్లను తీసుకొని వస్తే అది కూడా ప్రజలందరికీ శుభసూచికగానే చెప్పుకోవచ్చు. ఎందుకనగా ప్రతి ఒక్క
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి లైన్లో నిలబడాలంటే మార్నింగ్ వెళ్తే రాత్రి 10 కూడా అవుతుంది పింఛన్స్ తీసుకోవడం. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో ఇస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు, అదేవిధంగా ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా ఎప్పటికీ 1 నుంచి 7 మధ్యలో బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. కావున బ్యాంక్ అకౌంట్లో ప్రవేశపెట్టాలని కోరుకుందాం. వీడియో చూసిన వారు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.